మనలో చాలామంది మటన్ కూర చేసుకునేటప్పుడు మంట ఎక్కువ పెట్టేసి చేస్తూ ఉంటాము. స్టార్టింగ్లో మంట ఎక్కువ పెట్టాలి, ఆ తర్వాత సిమ్లో ఉడికిస్తేనే ఈ కూర సూపర్ టేస్ట్గా ఉంటుంది. మనం మంట ఎక్కువ పెట్టినేసి చేసిన కర్రీ కంటే సన్నటి మంట మీద సిమ్లో పెట్టి చేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా కట్టెల పొయ్యి మీద చేసుకున్న కూర ఎంత రుచిగా ఉంటుందో. ఇంకా మనం సిటీలో ఉంటాం కాబట్టి అవన్నీ చేసుకోలేము, ఎప్పుడో ఊర్లోకి వెళ్ళినప్పుడు అయితే చేసుకుంటాము. ఈరోజు ఈ మటన్ రెసిపీ అయితే చూద్దాము. ఫస్ట్ కొంచెం ఆయిల్ పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కావాలంటే కొంచెం కరివేపాకు, అల్లం, ఉల్లిపాయలు వేసుకొని వాటిని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత మటన్ వేసేసేయండి. మటన్ని మంచిగా వేగనియండి ఆయిల్లోనే వీలైనంత వరకు. ఇప్పుడు గట్టి మంట పెట్టుకున్నాక అవి మంచిగా వేగినాక దీంట్లో నేను బాదము అండ్ అలాగే ఒక 2 వెల్లిపాయలు వేసి దాన్ని మిక్సీ చేశాను. దాంట్లో టమాటో కూడా వేసుకున్నాను. చిక్కటి గ్రేవీ కోసం నేను ఈ విధంగా అయితే చేశాను. మీరు డిఫరెంట్ ప్రాసెస్ ఉంటే అట్లా చేసుకోండి. ఆ తర్వాత కొంచెం వాటర్ ఎక్కువ వేసి దాన్ని మంచిగా ఉడకనివ్వాలి. మటన్కి వాటర్ ఎక్కువ వేస్తే కొంచెం మంచిగా ఉడుకుతుంది. నేను ప్రజెంట్ కొన్ని పోసాను, ఆ తర్వాత మధ్య మధ్యలో కొన్ని పోస్తూ ఉంటాను. బట్ ఒకటేసారి చాలా పోసుకుంటే కూడా అది మంచిగా ఉడకడానికి ఎక్కువ ఉంటుంది. మనం నార్మల్గా చికెన్ కంటే మటన్లో ఎక్కువ నీళ్ళు పోయాలి, ఎందుకంటే అది ఉడకడానికి టైము ఎక్కువ పడుతుంది. అండ్ ఆ ముక్కలు కూడా ఉడకాలి అంటే కొంచెం వాటర్ కావాలన్నమాట. స్టార్టింగ్ అయితే ఆయిల్ మిన్ని ఫ్రై చేయండి, అప్పుడే కూర రుచికి వస్తుంది.